హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ వేద. మన లైఫ్లో జరిగే ప్రతి ఒక్క మూమెంట్ని, పెళ్లి దగ్గర నుంచి ఏ శుభకార్యమైనా కానివ్వండి, ఈవెన్ దో ఓనిల్ ఫంక్షన్ దగ్గర నుంచి ఎనీ అకేషన్, చిన్న ఫెస్టివల్స్ దగ్గర నుంచి ఒక గృహ ప్రవేశం కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్క శుభకార్యం కూడా చాలా జాయ్ఫుల్గా అండ్ చాలా ఇంట్రెస్ట్గా జరుపుకుంటాం కదా. అయితే ఈ శుభకార్యాలు అన్నిటికీ కూడా కావాల్సిన డెకరేటివ్ ఐటమ్స్ని ఒకే ప్లేస్లో చూపించబోతున్నాను ఇవాళ వీడియోలో. ఎందుకంటే మీ ప్రీషియస్ టైంని నేను వేస్ట్ చేయదలుచుకోలేదండి. సో అన్ని ఐటమ్స్ని కూడా ఒక ప్లేస్లో చూపించబోతున్నాను. సో దట్ ఏంటంటే మీరు చక్కగా షాప్ చేసుకోవచ్చు అనమాట. అనంతపురంలో లేడీస్ ఎంపోరియంలో అయితే ఈ కలెక్షన్ అంతా దొరుకుతుందండి. సో ఇక్కడ మీరు పర్చేజ్ ఆర్ రెంట్ పర్పస్ రెండు కూడా ఉన్నాయి. వన్ బై వన్ అయితే చూద్దాము, ఒక్కొక్కటి అసలు ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి ఏంటి అన్ని డీటెయిల్ గా తెలుసుకుందామండి. ఇలాంటి వీడియోస్ కోసం చాలా వరకు మన ఛానల్ వాళ్ళు అడుగుతున్నారు. సో చేయండి వేద గారు, ఎక్కడ దొరుకుతున్నాయి అని చెప్పేసి ఫైనల్లీ సో ఇవాళ చేయబోతున్నాను. కంప్లీట్ గా లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మీ సపోర్ట్ నాకు అందజేయండి. కంపల్సరీ మన ఛానల్ ని చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎక్కువ నాన్ లోకల్స్ కాల్స్ లాస్ట్ టైం నేను చేసినప్పుడు కూడా లేడీస్ ఎంపవర్ నుంచి విజయవాడ యూఎస్ఏ క్లయింట్స్ చాలా మంది చేశారండి. సో సారీ ఫర్ మీకు అంటే, ఎందుకంటే ఆన్లైన్ ఆప్షన్ లేదండి. సో మీరు లోకల్లో ఉన్న వాళ్ళు కానీ అరౌండ్ ఒక 100 కిలోమీటర్లు ఉన్న వాళ్ళు కూడా కానివ్వండి, అనంతపూర్కి వచ్చి మొత్తం ఫిజికల్ గా స్టాక్ చూసి తీసుకెళ్తే వెల్ అండ్ గుడ్ అండి. సో వన్ బై వన్ చూపించేస్తారు వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే. లెట్స్ గెట్ ఇంటూ వీడియో. లేడీస్ ఎంపోరియం మనకు పోలీస్ కాంప్లెక్స్ లో అయితే వస్తుంది. షాప్ నెంబర్ 54-55 అండి. సో ఫస్ట్ అండి, సో పెళ్లిలో మరుపురాని ఘట్టం ఏదైనా ఉందంటే తలంబ్రాలు అండి. ఎవరు ఫస్ట్ వేసామా అని చెప్పి చూసుకుంటుంటాం కదా. అసలు చాలా మంచిగా ఉంటుంది అది. ఒక్కసారి చూస్తే మీకు తలంబ్రాలు కావాల్సినవి ముత్యాలు కానివ్వండి, క్రిస్టల్స్ రకరకాల కలర్స్ లో అయితే దొరుకుతున్నాయి వీళ్ళ దగ్గర. అలాగే వీళ్ళకి చెంకీలు కూడా ఉన్నాయి. సో బియ్యం అండి, ఈ బియ్యాన్ని ఏంటంటే రకరకాల కలర్స్ లో మనం చేసుకుంటుంటాం అనమాట. ఇప్పుడు మీకు అలాంటి అవసరం లేకుండా అన్ని సెట్ టు సెట్ వీళ్ళ దగ్గర దొరుకుతున్నాయండి. ముత్యాల్లో కూడా వెరైటీస్. అండ్ ఇవి పోతే ట్రేస్ అండి. సో మనకు ఎంగేజ్మెంట్ కానీ చిన్న చిన్న ఫంక్షన్స్ కి ఇలాంటి ట్రేస్ అయితే డెకరేటివ్ ఐటమ్స్ లాగా మనం పెడుతూ ఉంటామండి. సో ఇకపోతే హల్దీ ఫంక్షన్స్ కి సెట్ దొరుకుతున్నాయి వీళ్ళ దగ్గర. వీటిలో కస్టమైజేషన్ కూడా ఉంటుంది. అండ్ నెక్స్ట్ అండి, ఇవి చూసుకుంటే బాసింగాలు అండి. ఇవన్నీ కూడా దీంట్లో నెంబర్ ఆఫ్ జస్ట్ కొన్ని శాంపుల్ చూపిస్తున్నాం కానీ నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే వీళ్ళ దగ్గర ఉన్నాయండి. అండ్ కళ్యాణ తిలకాలు అండి, ఇవన్నీ కూడా పెళ్లి కూతురికి. అలాగే ఇవి రిటర్న్ గిఫ్ట్ పర్పస్ కి మనం పెట్టడానికి తాంబూలము గాజులతో రిటర్న్ గిఫ్ట్ పర్పస్ లో కూడా ఇలా యూజ్ చేయొచ్చు చెప్తున్నారు. అండ్ ఇంకా మన కొబ్బరి గిట్కలతో ఈ విధంగా మనము తలంబ్రాలు వేయక ముందు ఫస్ట్ కొబ్బరి గిట్టెలతో మనం తలంబ్రాలు వేస్తాం కదా, వాటికి కూడా చిన్నగా ఇట్లా డెకరేషన్ చేశారనమాట. సో దట్ ఏంటంటే రెగ్యులర్ గా కాకుండా ప్రతి ఒక్క ఇమేజ్ కూడా సూపర్ గా వస్తుంది. అట్ ది సేమ్ టైం కలర్ఫుల్ గా ఉంటుందండి. ఇవైతే బాగా ట్రెండింగ్ లో అయితే ఉన్నాయి ఇవన్నీ కూడా. నెక్స్ట్ అండి, పారాని దగ్గర నుంచి వీళ్ళ దగ్గర అవైలబిలిటీలో ఉన్నాయి. అలాగే వడిబిం సామాన్లలో కూడా మీకు చూసుకుంటే ఇవన్నీ కూడా కిట్స్ వచ్చేస్తాయి అనమాట మొత్తం అంతా కూడా. సో ఇదంతా ఒక సెక్షన్ అండి. అండ్ నెక్స్ట్ అండి, సప్తపది ఇవి అనమాట. 7 అడుగులు వేసేటప్పుడు ఇలా పెడుతూ ఉంటారు. వాటికి సంబంధించిన డిజైన్స్ అండి ఇవన్నీ కూడా. అండ్ నెక్స్ట్ అండి, ఏ ఫంక్షన్ కైనా బ్యాక్ డ్రాప్ అనేది ఇంపార్టెంట్ అండి. సో ఈ బ్యాక్ డ్రాప్స్ ఇలా డిజిటల్ తో వస్తాయి అనమాట. ఇది రెగ్యులర్ అండి. వీటిలో కస్టమైజేషన్ కావాలంటే ఒక్కసారి మీరు చూడండి, వీళ్ళ ఓన్ కస్టమైజేషన్స్ తో ఈ విధంగా బ్యాక్ డ్రాప్స్ అయితే తయారు చేసి ఇస్తారండి. సో రిగార్డింగ్ మీ ఫంక్షన్ లో ఎలాంటి థీమ్ కావాలన్నా కూడా ఆ థీమ్ అనేది చెప్తే కూడా వీళ్ళు కస్టమైజేషన్ చేసి ఇస్తారండి. నెక్స్ట్ అండి, పానకాల బిందె అండి. పెళ్లి కొడుకు కానీ పెళ్లి కూతురు రాగానే ఫస్ట్ మానకంతో ఆహ్వానం పలుకుతాము. సో అలాంటి బిందెకి ఈ విధంగా డెకరేషన్ చేసి ఇస్తున్నారండి. ఒకసారి మీరు చూడొచ్చు. అలాగే మనకు సో మంగా స్నానాల జల్లెడ అండి. దీనికి కూడా మొత్తం అంతగా స్టోన్ ఆర్ పర్ల్స్ తో వర్క్ చేసి ఇస్తారండి దీంట్లో కూడా. ఒకసారి మీరు చూడొచ్చు. సో నెక్స్ట్ చూసుకుంటే ఉంగరాల బిందె అండి. బిందె మొత్తం కూడా ఫుల్ హెవీ వర్క్ అండి. ఒక్కసారి మన ఇంట్లో ఒక శుభకార్యానికి ఇలా ఒకటి తీసి పెట్టేసుకున్నామంటే ఇంకా లైఫ్ లాంగ్ మనకి ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా కూడా దీన్ని సేఫ్ గా పెట్టుకుంటే అన్నిటికీ మనం యూజ్ చేయొచ్చు అనమాట. ఇవైతే కాకపోతే మెయిన్ ఇంకా పెళ్లి అనగానే కాశయాత్ర అనేది చాలా ఇంపార్టెంట్ ఘట్టం అనమాట. సో భలే ఉంటుంది కాశయాత్ర అనేది ఫన్నీగా. సో ప్రతి ఒక్కళ్ళు కూడా పెళ్లి వీడియో చూసిన తర్వాత ఫస్ట్ కాశయాత్ర చూసి నవ్వుకుంటారు కదా. అలాంటి యాత్రకి కావాల్సిన కిట్ అనమాట ఇది. సో మీకు గొడుగు కానివ్వండి, ఈ కట్టె చూడండి, కట్టె కానివ్వండి, మొత్తం ఈ కిట్ అంతా కూడా వీళ్ళ దగ్గర అవైలబిలిటీలో ఉందండి. నెక్స్ట్ ఇంకొక పెళ్లిలో ఇంపార్టెంట్ ఘట్టం అండి, జీలకర్ర బెల్లం పెట్టేటప్పుడు ఈ అడ్డుతర అనేది పెడుతుంటాం కదా, భలే ఉంటుంది అది. ఇలాంటివి కూడా మనకు అడ్డుతర కానీ చాలా అయితే ఉన్నాయండి వీళ్ళ దగ్గర. నెక్స్ట్ వాయనం చాట అండి. దీంట్లో ఆల్ సైజెస్ ఉంటాయి. జస్ట్ స్మాల్ సైజ్ చూపిస్తున్నాం, సైజ్ అన్ని కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర. నెక్స్ట్ గరిక ముంతలు అండి. పెళ్లి కొడుకు స్పెషల్ గా మనం ఏదైనా మరదళ్ళు ఉంటే ఏదైనా డ్రింక్స్ ఇవ్వాలనుకున్నప్పుడు భలే ఉంటుంది ఇది. ఒకసారి ట్రై చేయండి మీరైతే ఇంట్లో కానీ పెళ్లి పెట్టుకుంటే ఖచ్చితంగా వీటిలో ట్రై చేయండి. సో నెక్స్ట్ చూస్తే గరిక మంతుల్లో కూడా మనకు అండ్ సైజెస్ అయితే ఉన్నాయి. ఈ కన్యాదానం అండి, ఇది చాలా ట్రెడిషనల్ అసలు కన్యాదానం అనేది. సో కన్యాదానానికి సంబంధించిన చెంబు, ప్లేట్ ఇవన్నీ కూడా ఇట్లా నీట్ గా డెకరేషన్ చేసి ఇస్తున్నారండి. అండ్ ఇది వచ్చేసి మనకు తలంబ్రాలకి బేషన్ అనమాట. వీటికి కూడా మనకు మంచిగా డెకరేషన్ చేస్తున్నారు. ఈ మెటీరియల్ అంతా కూడా స్టీల్ మెటీరియల్ అండి. ఇది స్టీలే కదా మేడం, ఇది మొత్తం కోటింగ్ స్టీల్, దీనిపైన గోల్డ్ కోటింగ్ వేసి మొత్తం అంతా ఇట్లా స్టోన్ వర్క్ తో ఇట్లా హైలైట్ చేశారనమాట. సూపర్ గా ఉన్నాయి. అసలు దీంట్లో కూడా కలర్స్ వస్తాయి అనమాట, డిజైన్స్ అన్ని మారుతూ ఉంటాయి వీటిలో కూడా. నెక్స్ట్ అండి, ఇది చూస్తున్నారు కదా
ఓలీడీ అండి. పెళ్లి కూతురుని తీసుకొచ్చేటప్పుడు ఇది తీసుకొస్తాం కదా మనము. వీటిలో కూడా నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే ఉన్నాయి. నెంబర్ ఆఫ్ మోడల్స్ కూడా ఉన్నాయి. సో ఇందాక పెళ్లి కూతురుది చూసాము. ఇప్పుడు పెళ్లి కొడుకుది అనమాట. ఇది వైట్ లో వస్తుంది. సో దీంట్లో కూడా నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయండి. సో నెక్స్ట్ మనం చూపిస్తున్న ఐటమ్ వచ్చేటప్పటికి సో ఎంగేజ్మెంట్ కానీ ఫంక్షన్స్ కానీ శ్రీమంతాలు కానివ్వండి, ఇలా స్వీట్స్ పలహారాలు అన్ని కూడా ఇలాంటి ట్రేస్ లో పెట్టి వీళ్ళే కూడా మీకు ప్యాకింగ్ చేసి డెకరేషన్ చేసి ఇస్తారండి. సో ట్రేస్ కావాలంటే వీళ్ళు తీసుకెళ్ళచ్చు సపరేట్ గా. అలాగే ఈ గిటకలు అండి, ఒక్కొక్కరి సాంప్రదాయం ఒక్కొక్కలాగా ఉంటది. మీరు ఎలాంటి ట్రెడిషన్ ఫాలో అయినా కూడా హిందూ సాంప్రదాయం ప్రకారం జరిగే పెళ్లిల్లో ఈ ఐటమ్స్ అన్ని ఉండే విధంగా వీళ్ళు చూస్తున్నారండి. మీరు చూడొచ్చు అనమాట. ట్రేస్ అన్ని కూడా రిటర్న్ గిఫ్ట్ కూడా మనం ప్లాన్ చేయొచ్చు. మేనమామ సాంప్రదాయం ఉందనుకోండి, ఈ బుట్టలో పెళ్లి కూతురు తీసుకొస్తాం కదా, సో దానికి సంబంధించిన బుట్టలు నెంబర్ ఆఫ్ డిజైన్స్ కూడా ఉన్నాయి వీటిల్లో అయితే. అండ్ ఇవి ట్రేస్ అండి, నాంది వస్త్రాలు అంటే మన కన్యాదానం వస్త్రాలు కానివ్వండి, పెళ్లి కూతురు వస్త్రాలు కానీ మార్చుకుంటాం కదా ఒకరికొకరు. సో అప్పుడు ఇలాంటి ట్రేస్ లో పెట్టిస్తే ట్రెడిషనల్ గా ఉంటుంది. ఫోటో షూట్స్ కూడా చాలా బాగుంటుందండి. నెక్స్ట్ ఇవి పీటలు అండి. ఇవి సో పెళ్లి కూతురికి ఏ అకేషన్ అయినా సరే పీట అనేది ఇంపార్టెంట్. సో ఇవన్నీ పీటలు కూడా దొరుకుతున్నాయి వీళ్ళ దగ్గర. సో నెక్స్ట్ అండి బొమ్మల కొలువులు అండి. బొమ్మల కొలువులు మనము మెచ్యూరిటీ ఫంక్షన్స్ లో కానీ శ్రీమంతాల్లో కానివ్వండి ఇలా ఎక్కువ చూస్తుంటాము. ఇలాంటి బొమ్మల కొలువులు కూడా వీళ్ళ దగ్గర నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే ఉన్నాయండి. నెక్స్ట్ వెరైటీ అండి పెళ్లి కూతురు మేలి ముసుగు అండి. దీంట్లో కూడా మీకు కావాల్సిన కలర్ లో కూడా వీళ్ళు ఇస్తున్నారండి. సో జస్ట్ మీకు రెడ్ అనేది శాంపుల్ చూపిస్తాను నేనైతే. సో దీంట్లో కూడా నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి. అండ్ కొబ్బరి బోండాలలో కస్టమైజేషన్ కూడా వీళ్ళ దగ్గర ఉంది. మీరు ఒక్కసారి చూస్తే జస్ట్ శాంపుల్ పిక్చర్స్, నేమ్స్ కావాలన్నా ఫోటోస్ కావాలన్నా ఇట్లా డెకరేషన్ చేసి ఇస్తారండి. సో దీంట్లో కస్టమైజేషన్ అయితే నెంబర్ ఆఫ్ అయితే ఉంది. మీరు ముందే గానీ ఆర్డర్ ఇవ్వగలిగితే ఇంకా కూడా మంచిగా మీకు చేసి ఇవ్వడం జరుగుతుందండి. ఈ విధంగా అయితే ఇప్పటి వరకు నేను చూపించిన ఆర్టికల్స్ అన్ని కూడా సేల్ పర్పస్ అండి. ఒక్కసారిగా మనం తీసి పెట్టుకుంటే మన లైఫ్ లో జరిగే ఏ అకేషన్ కైనా యూజ్ చేయొచ్చు. మన ఇంటి దగ్గర నుంచి ఒక వస్తువు తీసుకోకుండా ఇవి కొనుక్కున్నాం అనుకోండి, మొత్తం శుభకార్యం మొత్తం కూడా చాలా కలర్ఫుల్ గా మనము జరుపుకోవచ్చు అండి. ఇవి కాకుండా సో మనకు రెంట్ పర్పస్ కూడా ఉంటే బాగుంటుంది అనుకున్న వాళ్ళకి చూపించున్నాను. మేనమామ సాంగ్యానికి అనమాట. సో పెళ్లి కూతురు తీసుకొచ్చేటప్పుడు ఈ బుట్ట అండి రెంట్ పర్పస్ లో కూడా ఇస్తున్నారు వీళ్ళైతే. ఇట్లా మనకు రెంట్ ఏదైతే ఉంటుందో పే చేయాలి. ఇవి చూడండి ఒకసారి, ఇవేంటి రవి? గంగాలాలు. ఇవి కూడా రెంట్ పర్పస్ ఉన్నాయి మనకు. ఇవన్నీ రోకళ్ళు, ఇది రెంటెడ్, ఇది ఉంగరాల బింద రెంటెడ్ అన్ని కూడా. ఓకే నెక్స్ట్ ఇవన్నీ సేలింగ్ గంపలు. ఇవన్నీ కూడా సారే గంపలు అన్ని సేల్ కు ఉన్నాయి. సో ఈ దీపాలు కూడా రెంట్కేనా? రెంట్కి. ఇప్పటి వరకు హిందూ సాంప్రదాయం ప్రకారం జరిగే ప్రతి ఒక్క శుభకారానికి కావాల్సిన డెకరేటివ్ ఐటమ్స్ అన్ని చూపించారండి. క్రిస్టియన్ వెడ్డింగ్ కూడా మనకు ఈ విధంగా చూడండి. సో ఫ్లవర్స్ దగ్గర నుంచి ఇదేంట్రా, ఇది వేలు. ఇవన్నీ కూడా వీళ్ళ దగ్గర దొరుకుతున్నాయండి. దీంట్లో కూడా మారుతాయి అన్ని కలర్, ఇట్లా కలర్ మారదు కాకపోతే డిజైన్స్ మారుతాయి. అండ్ బ్లౌజెస్ కూడా వస్తాయి. సో క్రిస్టియన్ మ్యారేజ్ కావాల్సినవి కూడా ఉన్నాయి. ఒకసారి చూడండి. నెక్స్ట్ అండి ఇంకా లాస్ట్ అండి, పెళ్లి అంతా అయిపోయిన తర్వాత వచ్చిన అతిథులందరికీ కూడా మన రిటర్న్ గిఫ్ట్స్ అనేది అంటే పసుపు కుంకుమ అనేది మన సాంప్రదాయం అండి. ఈ సాంప్రదాయానికి సో మనకి ఇలాంటి బ్యాగ్స్ అయితే చాలా యూజ్ అవుతాయి. ఇట్లా సపరేట్ బ్యాగ్స్ కావాలని తీసుకోవచ్చు. ఆర్ఎల్స్ ఒక 100 ప్యాకింగ్స్, ఒక 200 ప్యాకింగ్స్ లో మనకు పసుపు కుంకుమ ఇలా కిట్ అయితే వేసి ఇవ్వండి అంటే కూడా విత్ బ్లౌజ్ పీస్ తో కలిపి వీళ్ళు తయారు చేసి ఇస్తున్నారండి. సో గైస్ చూసారు కదా, ప్రతి ఒక్కటి కూడా నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఏమేమి దొరుకుతుంది ఏంటి అని చెప్పేసి. మీకైతే ఒక ఐడియా అయితే వచ్చి ఉంటుంది. సో ఏ శుభకార్యానికైనా కానివ్వండి మనకి ఇలాంటి థింగ్స్ కావాలన్నట్లయితే లేడీస్ ఎంపోరియం లో ఎప్పుడు కూడా అవైలబిలిటీలో ఉంటాయండి. ఇంకా మారుతున్న ట్రెండింగ్ బట్టి కూడా వీళ్ళు ట్రెండీ అనేది చేంజ్ చేస్తూనే ఉంటారు ప్రతి దాంట్లో కూడా. సో స్క్రీన్ పైన కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను. షాప్ నెంబర్ వచ్చేటప్పటికి 5455 పోలీస్ కాంప్లెక్స్ అండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చక్కగా వెళ్ళి షాప్కి వెళ్ళి విజిట్ అయిపోండి. ఆన్లైన్ అయితే లేదు. సో లోకల్ వాళ్ళు వచ్చి కాంటాక్ట్ అయిపోండి. అండ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. అలాగే మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. టిల్ దెన్ బై బై గైస్.